పింగళి వెంకయ్య గారు భారతదేశ గర్వించదగ్గ నాయకులు, ఇంకా భారతరత్న పొందవలసిన గొప్ప వ్యక్తి కూడా. చుట్టుపక్కల వజ్రాల వ్యాపారులు ఇబ్బంది పడుతున్న సమయంలో వారి కోసం పరిశోధన చేసి వజ్రాల గురించి వాళ్ళకి సహాయం చేశారు. అప్పుడు ఆయన వజ్రాల వెంకయ్యగా పిలువబడ్డారు. జపాన్ భాషలో ఆయన ప్రావీణ్యుడిగా మారి చుట్టుపక్కల వ్యాపారికి సహాయం చేసినప్పుడు ఆయన జపాన్ వెంకయ్యగా పిలువబడ్డారు. అలాగే చుట్టుపక్కల పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సమయంలో వారికి పంట ఉత్పత్తి కోసం సహాయం చేశారు. అప్పుడు ఆయన పత్తి వెంకయ్యగా పిలువబడ్డారు. బోయర్ యుద్ధాల్లో ఆఫ్రికా వెళ్లి బ్రిటిష్ సైన్యంతో పాల్గొని ఆ తర్వాత 1921లో జెండాని రూపొందించి జెండా వెంకయ్యగా పిలువబడ్డారు. కడు పేదరికంలో మరణించారు. ఆయన ఆఖరి కోరిక వారి చితి వెలుగుతూ ఉండగా జెండాని ఎగరేయమన్నారు. ఇంకా భారతరత్న ఇవ్వవలసిన గొప్ప నాయకులు మన పింగళి వెంకయ్య గారు.